మొత్తం మాట్లాడుకుంటున్న టాపిక్ రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రెజెంటేషన్. ఈ నేపథ్యంలో ఓట్ చోరీ జరుగుతుందన్న రాహుల్ గాంధీ వర్షన్ ని స్ట్రాంగ్ గా పబ్లిక్ లో తీసుకెళ్తోంది కాంగ్రెస్ క్యాడర్. రాహుల్ ఆధారాలతో సహా చేసిన ప్రెజెంటేషన్ ని నిర్మల్లో కార్యకర్తలకి చూపించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరిరావు. రాహుల్ గాంధీ చూపించిన ఆధారాల్లో నకిలీ ఓటర్ కార్డులు, నకిలీ ఇంటి అడ్రస్లు, నకిలీ ఫోటోలు సహా అనేక అంశాలున్నాయి. వాటన్నింటినీ ఒక్కొక్కటి సవివరంగా మరోసారి క్యాడర్ కి వివరించారు శ్రీహరిరావు. ఈ కార్యక్రమం కోసం పట్టణంలోని ఓ హోటల్ ని బుక్ చేశారు ఆయన. రాహుల్ గాంధీ గారు ఏదైతే అంశాలు లేవనెత్తిందో దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. జపాన్ పై దాడి జరిగినటువంటి హిరోషిమా నాగసాకి బాంబుల కంటే కూడా పవర్ఫుల్ ఆటం బాంబ్ లాగా భారత ప్రజాస్వామ్యం పైన ఏదైతే ఓటు చోరీతో దాడి జరుగుతూ ఉందో దాన్ని రాహుల్ గాంధీ గారు సాక్ష్యాధారాలతో చూపించారు. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా ఎన్నికల కమిషన్ది. ఏ రకంగా అయితే సీసీటీవీలో ఫుటేజ్లు కానివ్వండి, మిగతా ఆధారాన్ని ధ్వంసం చేస్తున్నారు. ప్రతి విషయాన్ని కూడా సాధారణంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించిన సందర్భంలో ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ పాలకుల పైన, ఎన్నికల కమిషన్ పైన ఉంది. మరి వాళ్ళు స్పందించే వరకు దేశవ్యాప్తంలో ఉన్నటువంటి యువతీ యువకులు, మరి పెద్దలందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం, బాధ్యత మనందరి మీద ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను మీ ద్వారా.